న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. యానంలో సుమారు 3 నెలలుగా నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, అర్హులకు లైసెన్సులు తదితర కార్యకలాపాలకు రథసారథి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు పుదుచ్చేరి నుంచి యానం విచ్చేసిన మోటార్స్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ యూనిట్ ఇన్ఛార్జ్ బాలసుబ్రహ్మణ్యం రావడంతో రిజిస్ట్రేషన్దారులకు ఊరట లభించింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యానం విభాగం మోటార్ వాహనాల తనిఖీ అధికారులు, సిబ్బంది, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. యానంలో సుమారు 3 నెలలుగా నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, అర్హులకు లైసెన్సులు తదితర కార్యకలాపాలకు రథసారథి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు పుదుచ్చేరి నుంచి యానం విచ్చేసిన మోటార్స్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ యూనిట్ ఇన్ఛార్జ్ బాలసుబ్రహ్మణ్యం రావడంతో రిజిస్ట్రేషన్దారులకు ఊరట లభించింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యానం విభాగం మోటార్ వాహనాల తనిఖీ అధికారులు, సిబ్బంది, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ తాళరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పుట్టినరోజు కేకును కట్ చేసి అభిమానులకు వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో దూలుపుడి వెంకటరమణ, బాబీ, తేకుముడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, మందాల గంగా, సూర్యనారాయణ, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ తాళరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పుట్టినరోజు కేకును కట్ చేసి అభిమానులకు వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో దూలుపుడి వెంకటరమణ, బాబీ, తేకుముడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, మందాల గంగా, సూర్యనారాయణ, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సింపుల్ గానే కార్యక్రమం నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీ కసింగేశ్వరరావు గారిని వేదిక వద్ద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దలు శ్రీ గాలి వీరభద్రరావుని కూడా వేదిక వద్ద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నదింపల్లి సుబ్బరాజు గారిని కూడా వేదిక వద్ద రావాల్సిందిగా కోరుతున్నాం. అమలాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి టేకుముడి లక్ష్మణరావు గారిని, కార్యాలయ కార్యదర్శి మందాల గంగసుబ్రహ్మణ్యం గారిని, బీసీసీఎల్లో అధ్యక్షులు వాడ్రేవు వీరబాబు గారిని కూడా వేదిక వద్ద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మహిళా అధ్యక్షురాలు ఉమామేశ్వరులు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. ఎస్సీసీఎల్ అధ్యక్షులు నారాయణమూర్తి గారు వేదిక వద్ద రావాలి. అందరూ కనపడలేదంటారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ రోజు మంగళవారం చిన్నారులకు దేశభక్తి గీతాలు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వ్యాసరచన పోటీలో భాగంగా స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు పాత్ర అనే అంశంపైన వ్రాసి విద్యార్థులు ఆసక్తి చూపారు. పలువురు చిన్నారులు దేశభక్తి గీతాలను ఆలపించారు. సుమారు 50 మంది చిన్నారులు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీలకు ఉపాధ్యాయులు అనంతలక్ష్మి, బెదిరిపావులూరు నాని, విఓఏ సంఘం అధ్యక్షుడు ఈశ్వరీబాయి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు గుతుల మల్లేశ్వరరావు, పాలిక శ్రీనివాస్, పులుపుకూర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ రోజు మంగళవారం చిన్నారులకు దేశభక్తి గీతాలు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. వ్యాసరచన పోటీలో భాగంగా స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు పాత్ర అనే అంశంపైన వ్రాసి విద్యార్థులు ఆసక్తి చూపారు. పలువురు చిన్నారులు దేశభక్తి గీతాలను ఆలపించారు. సుమారు 50 మంది చిన్నారులు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీలకు ఉపాధ్యాయులు అనంతలక్ష్మి, బెదిరిపావులూరు నాని, విఓఏ సంఘం అధ్యక్షుడు ఈశ్వరీబాయి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు గుతుల మల్లేశ్వరరావు, పాలిక శ్రీనివాస్, పులుపుకూర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు నా నమస్కారం, నాతోటి విద్యార్థులకు నా అభినందనలు. నా పేరు చక్కా మధుశ్రీ. నా ఊరు పెద్దపొట్టు వెంకటాయపాలెం. చిన్నపొట్టు వెంకటాయపాలెంలో జడ్పీపీహెచ్ స్కూల్ 6వ తరగతి చదువుతున్నాను. నేను పాడబోయే పాట దేశం గురించి. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే ఈ దేశం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే ఈ దేశం, మన భారతదేశం. దేహమనే ప్రమిదలో దీపం వెలుగించుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా. దేహమనే ప్రమిదలో దీపం వెలుగించుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా. ఇవ్వడమేలే మన జాతి లక్షణం, ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం. ఇవ్వడమేలే మన జాతి లక్షణం, ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం. ఎన్ని యుగాలైనా గాని మారనిది ఈ యుగం, ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే ఈ దేశం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే ఈ దేశం, మన భారతదేశం. కాలికి గాయం అయితే కంట నీరు రాలట, కలబూసిన మనసులన్నీ కష్టం కలిగించట. కాలికి గాయం అయితే కంట నీరు రాలట, కలబూసిన మనసులన్నీ కష్టం కలిగించట. కలసి బ్రతకడం మన ధర్మం మర్మం, హరి బిల్లుకు పురుడు పోసి పుడమే ఈ పూలవనం. కలిసి బ్రతకడం మన ధర్మం మర్మం, హరి బిల్లుకు పురుడు పోసి పుడమే ఈ పూలవనం. వేష భాష భూషణాలు నాట్ లీస్ట్ దుర్గా లోకేష్ దేశభక్తి గీతాలు 12th పార్టిసిపెంట్. రైట్ స్టార్ట్. నా నేమ్ ఈస్ దుర్గా లోకేష్. మా స్టడింగ్ ఈస్ 5th క్లాస్. ఓకే నువ్వు పాట. నేమ్ ఈస్ ఎంపీపీ స్కూల్. నేను పాడబోయేది ఏ దేశం ఎగినా. ఓకే స్టార్ట్. ఏ దేశం ఎగినా ఎందు కాలిగినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరము. ఏ కూర పుణ్యము ఏ ఘోర బలము, జన్మించిన అడవి స్వర్గ ఖండమున. ఏ మంచి భూమిలను ప్రేమించినావు, ఇనుమో చేయి కనుక కల్కమున. పాడరా నీ వీర భావ గీతములు, పాడరా నీ వీర బాల బాల
ఓకే, గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ఆల్ ఆఫ్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి వాడికి. My name is Durga Bhavani. I am studying 7th class SMB Chettingi High School. ఓకే, పాడబోయే పాట. Ambedkar. ఓకే. నీ బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. నీ బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి కలరాతని మార్చి బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. నీ బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి గట్టిగా. నిలువెత్తు త్యాగమై వెలసింది. జనంతా ఏకం కావాలంటూ బహుజనులంతా ఏకం కావాలంటూ బహుజనులంతా ఏకం కావాలంటూ అని దేశాన్ని దాటిపో జాతి తలరాతని మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. వెరీ గుడ్. Savishri Mahalakshmi. I am studying in 5th class. School name is Sri Satyasai High School. Nana ni nana, nana ni nana. Song. గట్టిగా. Nana దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ఎగురుతున్న జెండా మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైన, ఏ మతమైన, ఏ కులమైన, ఏ మతమైన భరతమాత ఒకటే లేరా. రాజులు అయినా పేదలు అయినా భరతమాత శిశులే లేరా. నాకెన్ని దోషాలున్నా, నాకెన్ని ప్రాంతాలున్నా, దేశమంటే ఏకమవుతాం అంతా ఇవేలా. వందే మాతరం అందామందరం. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నా పేరు పి మోక్షవర్ధన్. మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ సీతారాంపురం స్కూల్. ఓకే, నువ్వు పాడబోయే పాట. ఏ దేశం ఎగినా ఎవరేమన్నా ఏ పీఠం ఒక్క నిమిషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాలెం గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ పల్లాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ బాణాసంచా కాల్పులు, బాజా భజంత్రీలు, తీన్మార్లు, గరగ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాలెం గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ పల్లాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ బాణాసంచా కాల్పులు, బాజా భజంత్రీలు, తీన్మార్లు, గరగ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా కాజులూరు మండలంలోని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ చిరస్మరణీయుడు అంటూ ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జయంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు వేదికగా నిర్వహించుకున్నామని, ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించలేకపోవడం జరిగిందని ప్రతి తెలుగుదేశం పార్టీ
నాయకులకు కార్యకర్తలు ప్రతి చోట అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని, పేదవాడికి సంక్షేమం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు ఎన్టీఆర్ అంటూ వారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాజులూరు మండలంలోని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ చిరస్మరణీయుడు అంటూ ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జయంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు వేదికగా నిర్వహించుకున్నామని, ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించలేకపోవడం జరిగిందని, ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలు ప్రతి చోట అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని, పేదవాడికి సంక్షేమం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు ఎన్టీఆర్ అంటూ వారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 1వ జయంతి కార్యక్రమం మన యొక్క పెద్దలైనటువంటి మాజీ ఎంపీటీసీ గారు అయినటువంటి శ్రీ సలాది సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు ఇరిబండి సూరిబాబు గారు, వసంశెట్టి శివ గారు, పెద్దలు వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం మనకు ఎంతో సంతోషకరం. మహానుభావుడు పార్టీ స్థాపించి తెలుగువాడి ఆత్మగౌరవానికి నాంది పలికినటువంటి ఈ యొక్క ఎన్టీ రామారావు గారు జయంతి కార్యక్రమం మన ఊళ్ళో చేసుకుంటామంటే చాలా గొప్పదనం. అనతి కాలంలోనే పార్టీని 6 నెలల ముందు స్థాపించి తెలుగువాడి ఆత్మగౌరవానికి నాందిగా పలికి కూడు గూడు నీడా ఉండాలని ఆ రోజుల్లో మన యొక్క పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యం పథకం, అదేవిధంగా పెన్షన్ 35 రూపాయలతో స్థాపించిన మహనీయుడు మన ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఎలక్షన్ కోడ్ కారణంగా మనం కొంతమందితోనే జరుపుకోవడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా భారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటామని, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన యొక్క పెరుమల్ల గ్రామ పెద్దలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కార్యకర్తలు, అభిమానులు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై హింద్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి తెలుగు జాతి కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెందే విధంగా ఎన్టీఆర్ను అందించిన సేవలు మన్ననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి తెలుగు జాతి కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెందే విధంగా ఎన్టీఆర్ను అందించిన సేవలు మన్ననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఆ మహానుభావుని స్మరించుకుంటూ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన వ్యక్తి, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టారని, 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మరెన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించారని హితవు పలికారు. పేద ప్రజల కొరకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలే నేటికి అమలు జరుగుతున్నాయి అంటే పేద ప్రజల గురించి ఎన్టీఆర్ రూపకల్పన చేసిన ఆలోచన విధానం ఆచరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఫ్లాగ్ నవ్వండి అన్నయ్య, అన్నయ్య ఫ్లాగ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం బండారు సత్యేంద్ర నాయకత్వం బండారు సత్యేంద్ర నాయకత్వం బండారు సత్యేంద్ర నాయకత్వం తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత బండారు సీనియర్ నాయకత్వం బండారు సీనియర్ నాయకత్వం బండారు సీనియర్ నాయకత్వం అలా కాదు వేసిన పక్క తప్పని 10 మంది పక్కన ఫోటోలు దిగండి కేకడింగ్ అర్థం అక్కడ చెప్పే రాజు చెప్పేసి దండ భయంగా తెప్పి ఆధారం సరిపోతుంది ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.